హై గాయ్స్, నేను ఒక విషయం చెప్తామని ఈ వీడియో ఇస్తున్నా. సో అందరూ బిగ్ బాస్ చూస్తున్నారు. సో నేనైతే ఈ సీజన్ ఒక్క ఎపిసోడ్ కూడా చూడలేదు. మా మమ్మీ అయితే ఫస్ట్ డే నుంచి టిల్ టుడే వరకు ఫైనల్ వరకు ప్రతి ఎపిసోడ్ చూసింది. అండ్ ఇందాక మా మమ్మీ ఒకటి అడిగిందనమాట. సో బిగ్ బాస్లో ఉన్న వాళ్ళకి వీక్లీ ఇంత అమౌంట్ అని ఉంటుందంట. సో వాళ్ళకి ఇన్ని ల్యాక్స్ వస్తాయా అని అన్నది. సో నేను దానికి అవును ఇస్తారు అని చెప్పా. అయితే నువ్వు కూడా వెళ్ళు బిగ్ బాస్కి అని నేను అన్నాను ఎవరిని పడితే వాళ్ళని బిగ్ బాస్కి తీసుకోరు, మంచి క్రేజ్ ఉండాలా, వాళ్ళకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉండాలా, వాళ్ళు యూట్యూబర్స్ ఇలా వీళ్ళని మాత్రమే తీసుకుంటారు అని చెప్పాను. అయితే మరి పల్లవి ప్రశాంత్ వెళ్ళారు కదా అండి. పల్లవి ప్రశాంత్ కూడా ఒక యూట్యూబరే, రైతు బిడ్డ. సో అందుకు ఆయన వెళ్ళాడు అని అంటే మా మమ్మీ అంది లేదు పల్లవి ప్రశాంత్కి బిగ్ బాస్ అంటే చాలా ఇష్టం, బిగ్ బాస్ హౌస్ చుట్టూ తిరిగిందంట బిగ్ బాస్కి వెళ్ళాలి అని అలా సాధించిండు బిగ్ బాస్కి వెళ్ళడానికి అని అంది. అయితే ఇప్పుడు ఏం చేయమంటావా అంటే నువ్వు కూడా వెళ్ళు అని అంది. అంటే ఇప్పుడు నేను బిగ్ బాస్ హౌస్ చుట్టూ తిరగాలన్నమాట. నేను బిగ్ బాస్కి రావాలి అని చెప్పేసి అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళి హౌస్ చుట్టూ తిరగాలన్నమాట మా మమ్మీ చెప్పిన దాన్ని బట్టి. నేను అన్నాను నేను వెళ్ళనమ్మా అంటే మా అమ్మంది అయితే నేను నాగార్జున గారిని అడిగి నేను వెళ్తాను బిగ్ బాస్కి, గంగవ్వ వెళ్ళింది కదా ఆ సీజన్లో, నెక్స్ట్ వచ్చే సీజన్లో నేను వెళ్తాను అన్నది. అసలు బిగ్ బాస్ అలవాట్లేను కూడా ఒక్క ఎపిసోడ్ చూస్తే ఎట్లా పిచ్చెక్కిపోద్దా బిగ్ బాస్ చూడాలని మా మమ్మీ ఎగ్జాంపుల్ అనమాట. అంత పిచ్చి బిగ్ బాస్ అంటే ఏంటో.